ఇలాంటి పరిణామాలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే కనబడతా ఉన్నాయి. అన్ని అందరికీ అంతా వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకొని ఇక్కడ చూస్తారు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు ఏమో 42% కోట్లేసి ఆపిరు. ఇప్పుడు మళ్ళీ మనం ఎంతమంది కోర్టుకు పోయినా దాన్ని ఆపట్లేదు. అప్పుడు ఒక్కడే కూడా కేసు అయ్యాగానే మొత్తం ఆగిపోయింది 42%. మళ్ళీ ఇప్పుడు 42 పోయి అది 23 అని వాళ్ళే ప్రకటిస్తారు. 23 ఎట్లా వచ్చింది? మళ్ళీ అది 17 అని ఎంతమంది మొత్తుకుంటున్నా 23 అన్నారు. మరి 28 రావాలిగా. ఎస్సీలకు 15, ఎస్టీలకు 27.5 పోతే మిగతా 27.5 బీసీలకు రావాలి కదా. అది కూడా రాలే. మరి 23 ఎట్లా ఇచ్చారు అదే చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలని చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ బయటకు వచ్చి నామినేషన్ వేసినప్పుడు తన భర్తని ఈ విధంగా వేధించడం అనేది ఎట్లా చూడొచ్చు? అదే అంటున్నా. ఇప్పుడు యాక్చువల్లీ యాదవులు బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. మనం మెయిన్ చైర్ అడగట్లేదు, సింహాసనం వాళ్ళకే వదిలేసినాం. ఈ పనికి మాల చిన్నవి అడిగినాం. దాన్ని కూడా ఇంత ఓరవట్లేదంటే వాళ్ళు ఓసీలు అర్థం చేసుకోవాలి.